ఈవిడ గాంధీ నెహ్రూ గారి కాలంలో పుట్టలేదు కానీ పుట్టి ఉంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అయి ఉండేది. ఆవిడ అంత గొప్ప దేశభక్తురాలు కాబట్టే నాతో చెప్పి ఈరోజు ఈ ఏర్పాట్లు చేయించింది. ఆవిడ సలహా ప్రకారమే నేను ఈ భరతమాత వేషం వేసుకుని వచ్చాను. నువ్వు బావగారి భక్తురాలు అనుకున్నాను కానీ ఇంత పెద్ద దేశభక్తురాలు అనుకోలేదు చెల్లాయ్. మా మహా చాలా గ్రేట్. అందరూ మహాలక్ష్మికి జిందాబాద్ అనండి. అవును, అందరూ మా వదినకి జిందాబాదులు కొట్టండి. ఊరుకోండి సార్, మహాలక్ష్మి గారే ఈ అమ్మాయికి భరతమాత వేషం వేయిస్తే మీరు ఆవిడికి జిందాబాద్ కొట్టమంటారేంటి? స్వాతంత్ర దినోత్సవం రోజు జై కొట్టాల్సింది భరతమాతకు. అవును, సాక్షాత్తు భరతమాతలా వచ్చిన ఈ అమ్మాయికే మనమందరం సెల్యూట్ చేయాలి, జై కొట్టాలి. అదే దేశభక్తి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. దేశభక్తి మీకే కాదు నాకు ఉంది. భారత్ మాతాకి జై. మహాలక్ష్మి గారు అలా చూస్తున్నారేంటి? దేశభక్తిలో మీరే మాకు ఆదర్శం. మీరు కూడా ఆ అమ్మాయికి సెల్యూట్ చేయండి. మనకి దేశభక్తిని గుర్తు చేసిన ఆవిడ సెల్యూట్ చేయకుండా ఉంటుందా? తప్పకుండా చేస్తుంది. పబ్లిక్ టాక్ వినపడుతుందా అల్లుడు? స్టార్ట్ చెయ్యి, సెల్యూట్ చెయ్యి. బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై. అందరూ సెల్యూట్ చేశారు మహా. రామ్ కూడా చేశాడు. మనం చేయకపోతే కాలనీ వాళ్ల ముందు పరువు పోతుంది, ఫూల్స్ అవుతాం. అన్నయ్యే సెల్యూట్ చేశాక నేను చేయకపోతే బాగోదు వదినా. సారీ మహా. ఇప్పుడు మా చెల్లాయ్ మహాలక్ష్మి భారతమాతకు సెల్యూట్ చేయబోతుంది. అందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడండి. అందరూ చూస్తున్నారు పిన్ని, సెల్యూట్ చేయండి, తప్పదు. రేపు మీరందరూ నాకు సెల్యూట్ చేస్తారు. మాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా?
మీతో చేస్తేనే కదా కిక్. రేపు మీతో సెల్యూట్ చేయించుకుంటా. భారత్ మాతాకి జై. అందరికీ శుభం కలుగుగాక. ఇక నీ చేతుల మీదుగా స్వతంత్ర సమరయోధులకు పూజ, జెండా వందనం చెయ్యమ్మా. నేను కాదు, మహాలక్ష్మి గారు చేస్తారు. దేశభక్తి నిండుగా మెండుగా ఉన్న వారే అందుకు అర్హులు. మహాలక్ష్మి గారిలో మీకు ఒక బిజినెస్ ఉమెన్ కనిపిస్తే నాకు భరతమాత ముద్దు బిడ్డగా కనిపించింది. ఈ దేశ నాయకులకు ఈవిడే అసలు సిసలైన వారసురాలు కనుక ఈవిడే జెండా వందనం చేయాలి. అంతే కదా అత్తా? చూసావా పిన్ని, సీతకు నువ్వంటే ఎంత గౌరవం. సీత నిన్ను తిడుతుందో పొగుడుతుందో అర్థం కావట్లేదు మహా. పొగుడుతూ తిడుతుంది. అందరూ చూస్తున్నారు కానీ మహా. ఇప్పుడు మహానుభావురాలైన మన మహాలక్ష్మి గారు మనల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతారు. నేనేం మాట్లాడను? స్వాతంత్ర్యం గురించి మాట్లాడు పిన్ని. ఇది భారతీయులందరికీ పర్వదినం, ఎంతో మంది త్యాగ ఫలం. మనం ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలని అనుభవిస్తున్నాం.
అలాంటి మహనీయులను మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి ఇలాంటి జెండా వందనం చేసుకోవాలి. జై హింద్. బ్రిటిష్ దొరసాన్ లాంటి నీ నోట ఇలాంటి మంచి మాటలు పలికించడం సీత వల్లే సాధ్యమైంది చెల్లాయ్. స్వీట్స్ పంచుతానులే. ఆ. నోరు తీపి చేసుకోండి అత్తా. ఎవరూ వినలేదులే, కంగారు పడకండి. నా పరువు తీయడానికి నువ్వు తయారయ్యా. భారతమాత వేషం వేసుకొచ్చి నాతోనే సెల్యూట్ చేయించుకుంటావా? భారతమాతకు మీరేంటి, ఎవరైనా సెల్యూట్ చేసి తీరాల్సిందే. నువ్వు ఈ వేషంలో ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు. లేదు అంటే నిన్ను ఉతికి పారేసేదాన్ని. అంత తప్పు నేనేం చేశానత్తా? ఈ కాలనీలో మీ గౌరవం ఇంకా పెంచాను. నా అత్తవు అనే మర్యాద ఇచ్చి ఏ కోశానా మంచితనం లేని మీలో దేశభక్తి మాటలు మాట్లాడించాను. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన ఇంట్లో నాకు రాలేదు. స్వార్థంతో ఆలోచించే మీలాంటి అత్తలు మారనంత కాలం నాలాంటి కోడళ్ళు స్వాతంత్రం కోసం ఇలా పోరాటం చేయాల్సి ఉంటుంది. అంటే నిన్ను నువ్వు ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటున్నావా? మీలాంటి అత్తలతో ఫైట్ చేసే ప్రతి కోడలు ఫ్రీడమ్ ఫైటరే. వంటింటి కుందేళ్లు కూడా వందే మాతరం అంటే మా తరం అత్తలు ఊరుకోరే. మీ తరమైనా ఏ తరమైనా స్వేచ్ఛ కోసం బిగించిన పిడికిలికి తల దించాల్సిందే అత్తా. ఆనాడు గాంధీ మహాత్ముడు క్విట్ ఇండియా అని తెల్లవాళ్ళని తరిమినట్టే ఈనాడు మీ స్వార్థాన్ని అహంకారాన్ని నేను తరిమి కొడతాను. ఆషాఢమయ్యేలోపు మీతో నేను మీ కోడల్ని అనిపించుకుంటాను. అందరూ అక్కడుంటే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అత్తా కోడళ్లకు 100 ఉంటాయి. మధ్యలో మీలాంటి పని పాట లేని చిన్నత్తలు వచ్చి అసలైన అత్తా కోడళ్ల మధ్య దూరం పెంచుతున్నారు. మీ ఇద్దరిని నేను విడదీస్తున్నానా? నన్ను రామ్మని విడదీయడం మీ ఇద్దరి వల్ల కాదు అని చెబుతున్నాను. ఏంటి మహా, అది ఈరోజు మనతో ఇలా ఆడుకుంటుంది? ఈ రోజు దాని టైం బాగుంది, అందుకే దాని ఆటలు సాగుతున్నాయి. ఏదో ఒక రోజు దొరక్కపోదు. ఆ రోజు మనం ఇన్నాళ్ళు పడ్డ అవమానాలన్నిటికీ బదులు తీర్చుకుందాం. దాన్ని చూస్తుంటే దొరికేలా లేదు మహా. మళ్ళీ మళ్ళీ దానికే మనం దొరికేలా ఉన్నాం. ఇండిపెండెన్స్ డే నాడు కూడా ఇంత పిరికిగా ఎలా ఉంటావు? కొంచెం పాజిటివ్గా ఉండు. పద. జెండా వందనం అయిపోయింది కదా, మిఠాయిలు కూడా పనిచేశాం. ఇంకా అందరూ ఎందుకు ఇక్కడే ఉన్నారు? వాళ్ళు వెళ్తానంటే నేనే ఆపాను చెల్లాయ్. ఎందుకన్నయ్యా? ఈ కార్యక్రమాన్ని ఇంకాస్త కలర్ఫుల్ గా చేద్దామని. కలర్ఫుల్ అంటే ఎలా మావయ్య? మనలో ఎవరికి ఎంతెంత దేశభక్తి ఉందో ఒక టెస్ట్ పెట్టుకుందాం. టెస్ట్ అంటే ఏంటి బాబాయ్? ఏం లేదమ్మా, నాకు తెలిసి ఈ ఇంటి ముందు
ఇలా జాతీయ జెండా ఎప్పుడూ ఎగరలేదు. జెండాను చూస్తుంటే నాలో దేశభక్తి తన్నుకొస్తోంది. మీలో కూడా అలాంటి ఫీలింగ్ ఉందా? ఎందుకు లేదు? ఉంది. అవును, మాకు దేశభక్తి ఉంది. ఉంది అని ఊరికే మాటలతో చెప్తే సరిపోదు. అవును, మనలో ఎంతమందికి నిజమైన దేశభక్తి ఉందో నిరూపించుకోవాలి. అంటే ఏం చేయాలి? బాబాయ్ గారు ఏదో టెస్ట్ అన్నారు కదా, నేనైతే దేశభక్తి గీతాల పోటీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓ సూపర్ అమ్మా, అదైతే చాలా బాగుంటుంది. నాకు ఓకే. ఆ మీకు వేరే పనేం లేదా? స్వాతంత్ర దినోత్సవం రోజు దేశభక్తి గీతాలు పాడుకోవడం మంచి పనే కదా మహాలక్ష్మి గారు. ఎంతో దేశభక్తి ఉన్న మీరు ఈ పాటల పోటీని ఎంకరేజ్ చేస్తారు అనుకున్నాను. సరే, పోటీ పెట్టుకుందాం. పోటీలో ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? గెలిచిన వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. భలే దొరికావే. ఇప్పుడు చూడు నీకుంటుంది. తను చెప్పింది నాకు ఓకే. మనము 2 జట్లుగా విడిపోయి పోటీ పడదాం. నువ్వు, నేను, బావగారు, మా ఆయన రామ్ ఒక జట్టు మహా. అందరూ ఆ జట్లోనే ఉంటే ఈ జట్లో ఉండేదెవరు? నేను, రామ్, సీత ఇటువైపు ఉంటాం. ఎస్, నేను కూడా ఈ జట్లోనే ఉంటాను. పదరాం. రామ్, ఈ టీం ఒక పాట పాడితే మీ టీం ఒక పాట పాడాలి. అన్ని దేశభక్తి గీతాలే పాడాలి. ఏ టీం పాడలేకపోతే ఆ టీం ఓడినట్టు. మేము రెడీ. మేము కూడా రెడీ. ఫస్ట్ ఎవరు పాడాలి? మనతోనే మొదలు పెడదాం అల్లుడు. పాడు సీత. తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. దారుణ మారుణ కాండకు తల్లడిల్లవద్దురా, నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. దారుణ మారుణ కాండకు తల్లడిల్లవద్దురా, నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. తెలుగు వీరలేవరా, దీక్షభూమి సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహాత్ములను కన్న తల్లి నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. నా సామి రంగా హై హై, నా సామి రంగా, నా సామి రంగా హై హై, నా సామి రంగా. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని,
నిలపరాని జాతి నిండు గౌరవము. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. నెక్స్ట్ నువ్వే అర్చన, పాడు. ఆ, ఏ పాట పాడాలో గుర్తు రావట్లేదు మహా. ఏదో ఒకటి పాడవే, లేదంటే మనం ఓడిపోతాం. త్వరగా పాడర్చనా. ఆ, గుర్తొచ్చింది ఇప్పుడు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటక్క మింగావా. దేశభక్తి గీతం పాడమంటే పిల్లలు పాట పాడతారేంటి? అంటే టైం కదే గుర్తొచ్చింది మహా. దేశభక్తి గీతం పాడలేకపోయారు కాబట్టి మీ టీం ఓడిపోయింది. పోటీలో గెలిచిన మా టీం చెప్పింది ఓడిపోయిన మీ టీం చేయాలి. సీతమ్మా, ఆ టీం ఏం చేయాలో చెప్పమ్మా. ఇప్పుడు ఇది ఏం చెప్పి చేస్తుందో ఏమో. అనవసరంగా మన టీం పరువు తీసా. సారీ మహా. మీ టీంకి మేం చెప్పేదేంటంటే, మీలో దేశభక్తి కాస్త తక్కువైంది కాబట్టి మీ టీం మొత్తం స్వచ్ఛ భారత్లా మన కాలనీ వీధుల్ని చీపురు పెట్టి ఊడ్చి శుభ్రం చేయాలి. భలే పని చెప్పావు సీతమ్మా. జై భారత్, జై జై స్వచ్ఛ భారత్. జై. పదండి, వెళ్ళి వీధులన్నీ శుభ్రం చేయండి. అసలైన జెండా వందనం అదే. మన వీధిని, ఊరిని, రాష్ట్రాన్ని, దేశాన్ని శుభ్రం చేయడమే నిజమైన దేశభక్తి. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే మౌనం గలగలా. సీత నిద్రపోకుండా రామ్ని రెచ్చగొట్టాలని పాట పాడుతోంది. రామ్ అటు వెళ్లకుండా చూడాలి. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. ఈ ఇంట్లో నుంచి కూడా పాట వస్తోందేంటి? ఎవరు పాడుతున్నారు? నువ్వక్కడుండి నేనిక్కడుంటే మౌనం గలగలా. ఓ
ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ. గాలిలో రాగలమాల జంటగా తోడుంది నీలా. నీ ఊహలో కలా ఊగింది ఊయలా. ఆకాశవాణిలా పాడింది కోయిలా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. అయ్యో ఏంటి మహా ఏమైంది చెవులు మూసుకున్నావు? ఏమైందంటావేంటి? రాత్రిపూట ఈ పాటలు గోళేంటి? ఏముంది వదిన, అట్నుంచి సీత ఇట్నుంచి రామ్ దూరం అయ్యామన్న విరహవేదంతో రొమాంటిక్ సాంగ్స్ పాడుకుంటున్నారు. సీత పాడిందంటే అదొక పిచ్చిది అనుకోవచ్చు. రామ్ ఎందుకు పాడుతున్నాడు? పాడుకుంటే పాడుకొని మహా, దూరంగా ఉండే కదా పాడుకుంటున్నారు. ఇప్పుడు దూరం నుంచే పాడుకుంటారు. ఏ అర్ధరాత్రో లేచి దగ్గరవుతారు. కరెక్టే మహా. రామ్ మిడ్ నైట్ గోడ దూకి సీత దగ్గరికి వెళ్ళినా వెళ్తాడు. హాయ్ యు అండ్ మీ. హాయ్ హాయ్. రామ్ అలా చేయడచ్చనా, నువ్వు అనవసరంగా వాడిని అనుమానించుకో. రామ్ చేయకపోతే ఆ సీత చేస్తుంది. దాన్ని నమ్మడానికి వీల్లేదు. నిజమే, అసలే పల్లెటూర్ది. దానికి గోడలు దూకడం, చెట్లెక్కినట్టు బిల్డింగులు ఎక్కడం దానికి బాగా అలవాటైపోయినట్టుంది. ఇంట్లో సీత వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు కదా, అలా ఎలా వస్తుంది? సీత పెద్ద జగత్కంత్రి. వాళ్ళ అమ్మా నాన్న కళ్ళు గప్పి వచ్చినా వస్తుంది. సీత రాకపోతే తన కోసం రామ్ మన కళ్ళు కప్పి వెళ్ళినా వెళ్తాడు. అయితే వాళ్ళు కలవడం మాత్రం కన్ఫర్మ్ అన్నమాట. వాళ్ళు కలవకూడదు. రామ్ సీతకి దగ్గరవ్వకూడదు. అయితే ఏం చేద్దాం మహా? వాళ్ళని ఎలా ఆపుదాం? మీరొక పని చేయండి. నువ్వు గిరి కలిసి ఈ రాత్రికి రామ్ సీత కలవకుండా కాపలా కాయండి. తెల్లారిన తర్వాత నేనేంటో ఆ సీతకి చూపిస్తాను. ఓకే వదిన, మీరు వెళ్ళి ధైర్యంగా నిద్రపోండి. నేను అన్నయ్య నైట్ డ్యూటీ చేస్తాం. డ్యూటీ చేస్తామని నిద్రపోకండి. రామ్ పిల్లిలా బయటికి వెళ్ళొచ్చు, సీత చీమలా లోపలికి రావచ్చు. రామ్ బయటికి వెళ్ళలేడు, సీత లోపలికి రాలేదు. మేం పక్కాగా కాపలాగాస్తాం. మీ మీద నమ్మకంతో మేం వెళ్ళి నిద్రపోతాం. మళ్ళీ తేడా వచ్చిందో ఏ తేడా రాదు మహా. నేను గిరి ఆన్ డ్యూటీ. ఉమ్, సరే పద. మొత్తం రెడీ మామా, నువ్వు రావడమే ఆలస్యం. పైనుంచి రామ్, పక్కింట్లో నుంచి సీత పాట పాడడం ఆపేశారన్నయ్య. ఎవరు మటుకు వాళ్ళు నిద్రపోయి ఉంటారంటావా? వాళ్ళు నిద్రపోయినా సరే మనం నిద్రపోకూడదు. మనకు మహా అప్పజెప్పిన పని సిన్సియర్గా చేయాలి. ఒక పని చేద్దాం అన్నయ్య, మనం ఇలా హాల్లో కాపలా కాసే బదులు రామ్ రూమ్కెళ్ళి రామ్తో పాటు ఆ గదిలోనే పడుకుందాం. సేఫ్ సైడ్గా రూమ్ డోర్ని లోపల నుంచి లాక్ చేసి కీ మన దగ్గర పెట్టుకుందాం. గుడ్ ఐడియా. పద వాడి రూమ్కి వెళ్దాం. రూమ్లో లేడేంటన్నయ్య? వాష్రూమ్లో ఉన్నాడేమో చూడు. అన్నయ్య, వాష్రూమ్లో కూడా లేడు. కొంపు తీసి మన కళ్ళు కప్పి సీత దగ్గరికి ఏమన్నా వెళ్ళాడా? పద వెళ్ళి చూద్దాం. నేనొచ్చేసా. నువ్వు వస్తావని నాకు తెలుసు మామా. నువ్వు పాటలతో కవ్విస్తూ ఉంటే నేనెలా ఆగుతాను? ఎవ్వరికీ అనుమానం రాకుండా వచ్చావు కదా. తెల్ల చీర, మల్లె పువ్వులు,
పట్టె మంచం సూపర్గా సెటప్ చేసావు సీత. ఇలాంటి వాతావరణం పల్లెటూళ్ళల్లో మాత్రమే ఉంటుంది. అందుకే ఇలా సెట్ చేశాను.